నాకు రీసెంట్‌లీ తెలిసిన విషయం ఏందంటే, నా ఫ్రెండ్స్‌లో ఆర్‌జీబీ ఫ్యాన్స్ ఉన్నారు. ఐ హావ్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్. నేను ఆర్‌జీబీ ఫ్యాన్‌నే. కాకపోతే నేను ఆయన వర్క్‌కి ఫ్యాన్‌ని. మా వోళ్ళు ఆయన మాటలకి ఫ్యాన్స్ అయ్యారు. ఆయన ఫిలాసఫీకి, ఆయన లైఫ్‌ని ఆయన లీడ్ చేసే సిద్ధాంతాలను నమ్మి వాటికి ఫ్యాన్స్ అవుతున్నారు. దట్ ఈస్ ఫక్డ్ అప్ అని నా ఉద్దేశం. సీ ఆర్‌జీబీ ఈజ్ ఎ నహిలిస్ట్. హి ఈజ్ ఎ హెడోనిస్ట్. అంటే రేపేం జరుగుతదో నాకు తెలీదు. కాబట్టి ఇప్పుడు నాకేమి సంతోషిస్తే, ఇప్పుడు నాకేది ప్లెజర్ ఇస్తే, నా ఈ మూమెంట్‌లో నా సుఖం కోసం నేను బ్రతుకుతాను. దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ ఫిలాసఫీ. రెండోది నహిలిజం అంటేనేమో నథింగ్ మ్యాటర్స్. నోబడీ కేర్స్. నేనేం చేసినా తెల్లారికి అందరూ మర్చిపోతాడు. ఎవడి లైఫ్ వాడిది. ఒక 50 ఏళ్ళు, 100 ఏళ్ళ తర్వాత ఆడు చచ్చిపోతాడు. నేను చచ్చిపోతాను. సో నథింగ్ రియలీ మ్యాటర్స్. ఎలా పడితే అలా బతికేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. లైఫ్‌కి మీనింగ్ లేదు. వాల్యూ లేదు. వాల్యూ మీనింగ్ లేదు అనే ఒక ఫిలాసఫీ. ఈ ఈ లైన్స్‌లో, ఈ బార్డర్స్‌లో బ్రతుకుతాడు ఆయన. విచ్ ఇస్ ఆయనకి అది సెట్ అయింది అనుకుందాం. లైక్ ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కెరీర్‌ని బట్టి ఆయన తీసుకున్న ఐ అడ్మైర్ హిస్ కరేజ్ టు టేక్ ద క్రియేటివ్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఆ ఎంట్రన్స్‌తో ఆ మూవీతో వచ్చాడు. బాగా లాంచ్ అయ్యాడు. బాగా తీసుకున్నాడు. అదుంది. ఆ వర్క్‌ని నేను అడ్మైర్ చేస్తాను. అలా ఆయన ఏం చూసాడో, ఆయన ఎలా బతికాడో ఒక 40, 50 ఇయర్స్ బ్రతికాడు. బ్రతికి దాన్ని బట్టి ఇది నాకు తెలిసింది, ఇది నేను బతుకుతుంది ఇలా, దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. విచ్ ఇస్ ఫైన్. ఆయన మాట్లాడితే ఓకే. బట్ ఏమీ చూడని యూత్ 18, 19, 20 ఇయర్స్కి వీళ్ళ లైఫ్ ఇప్పుడే స్టార్ట్ కూడా అవ్వలేదు ఇంకా. వీళ్ళ మాటలని నేను ఎస్ దిస్ ఈజ్ లైఫ్ అని చెప్పి జస్ట్ బికాస్ ఆయన చెప్పాడు కాబట్టి కొంచెం స్వాగ్తో ఇంటర్వ్యూస్ మీద సెటైర్స్ వేస్తాను, వేస్ట్ స్టూపిడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాను అని చెప్పి కొంచెం తెలివైన వాళ్ళ మాట్లాడేసరికి ఎస్ దిస్ ఈజ్ రైట్, జిందాబాద్ ఆర్జీవీ, జిందాబాద్ ఆర్జీవీ మాటలకి జిందాబాద్ అని చెప్పి క్వశ్చన్ చేయకుండా ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు, దానికంటే బెటర్ వే ఆఫ్ లైఫ్ ఉందా అని ఇవేం క్వశ్చన్ చేయకుండా జస్ట్ బికాస్ ఆర్జీవీ చెప్పాడు, హెవీ స్వాగ్తో చెప్పాడు, ఓకే ఇదే నిజం అన్నట్టు ఒక ట్రాన్స్లో ఒక ప్యాసివ్ బ్రతుకుతున్నారు. వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ క్రియేట్ చేసుకోకుండా ఎవరో చెప్పిన ఒపీనియన్స్తో వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు. విచ్ ఇస్ ఫక్డ్ అప్. దానికంటే బెటర్ ఫిలాసఫీ, స్ట్రాంగ్ ఫిలాసఫీస్ ఉన్నాయి. ఆర్జీవీది చాలా వీక్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. సో క్వశ్చన్ చేయండి, రీసెర్చ్ చేయండి. ఐ థింక్ యువర్ లైఫ్ విల్ బీ బెటర్. ఆ ఫిలాసఫీస్ సీరియస్గా తీసుకోకుండా జస్ట్ జోక్స్లా చూసి నవ్వొదిలేస్తే చాలా బాగుంటాయి ఆ ఇంటర్వ్యూస్ అని నా ఉద్దేశం. అది నిజమే కదా. లైక్ నథింగ్ రియలీ మ్యాటర్స్. అందరు చచ్చిపోతారు. సో లైఫ్కి మీనింగ్ లేదు. అవును, నేను ఇప్పుడు హ్యాపీగా ఉండటమే నాకు కరెక్ట్. రేపు ఏమైతే ఎవరికి తెలియదు కదా. ఇదంతా కరెక్టే కదా, దాంట్లో తప్పే ఉంది అని అడిగే వాళ్ళల్లో నువ్వు ఒకడివైతే దానికి ఆల్టర్నేటివ్ ఆ ఫిలాసఫీ కాకుండా వేరే ఏమున్నాయి అనేది ఒకసారి రీసెర్చ్ చెయ్యి. నేనే చెప్పాలంటే కమెంట్ చేయి, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ అని నన్ను అడగండి. మీకు దాని గురించి కావాలంటే అడగండి, చెప్తాను. ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. బట్ క్వశ్చన్ చేయండి, మీ థింకింగ్ పెరుగుతుంది. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఏస్ జెనిసిస్.